హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఫిబ్రవరి మంత్లో మన ఇండియాలో లాంచ్ కాబోతున్న టాప్ స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఏంటనేది చెప్తాను. ఎవ్రీ మంత్ చివరిలో ఈ ఎపిసోడ్ వస్తుంది కదా, సో ఈరోజు కూడా వచ్చేసింది. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక చిన్న రిక్వెస్ట్ లాగే తీసుకోండి. అండ్ ఫిబ్రవరి మంత్లో లాంచ్ కాబోతున్న స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే భయంకరమైన లిస్ట్ ఉంది. అండ్ ఎవరైతే స్మార్ట్ ఫోన్ కొనుక్కుందామని వెయిట్ చేస్తున్నారో కొంచెం డబ్బులు దాచిపెట్టుకోండి. కుప్పలు నెంబర్ ఆఫ్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ కాబోతున్నాయి. 10,000 రూపాయల దగ్గర నుంచి 1,20,000 రూపాయల వరకు లాంచ్ కాబోతున్న చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే ఈ మంత్లో మనకి రాబోతున్నాయి. అన్నీ కూడా చాలా సూపర్ ఫోన్స్ అనమాట. దాంట్లో వెరీ ఫస్ట్ది ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఫిబ్రవరి 1 తారీఖున లాంచ్ కాబోతుంది శాంసంగ్ గెలాక్సీ S23 సిరీస్ అనమాట. ఈ గెలాక్సీ S23 సిరీస్లో 3 ఫోన్స్ ఉంటాయి. S23, S23 ప్లస్, S23 అల్ట్రా. సో ఇవన్నీ చాలా ప్రీమియం స్మార్ట్ ఫోన్స్. S23 70,000, S23 ప్లస్ 80,000, S23 అల్ట్రా అనేమో నియర్లీ 1,15,000 రూపాయల దాకా ఉంటుందన్నమాట. ఇక్కడ స్పెసిఫికేషన్ మీకు కొన్ని స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే వాటిని చూడండి. ఇవి చాలా ప్రీమియం స్మార్ట్ ఫోన్స్. లాంచ్ అయిన తర్వాత వీటి గురించి సపరేట్గా ఒక ఎపిసోడ్ చేసుకునేంత పెద్దగా ఉంటుందన్నమాట. సో అప్పుడు మాట్లాడుకుందాం. అండ్ ఇంకోటి కన్ఫర్మ్ అయిపోయింది, OnePlus వాళ్ళు OnePlus 11 సిరీస్ని మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. యాక్చువల్గా దీంట్లో 2 ఫోన్స్ ఉంటాయి, OnePlus 11, అలాగే దాంట్లో లోవర్ వేరియంట్ OnePlus 11R. ఇవి 2 ఫిబ్రవరి 7వ తారీఖున మన ఇండియాలో లాంచ్ కాబోతున్నాయి. ఇవి కూడా ఒకటి 11R నియర్లీ 40,000 రూపాయల బడ్జెట్లో స్టార్ట్ అవ్వచ్చు. అండ్ 11 మాత్రం నియర్లీ 50,000 కంటే ఎక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. చాలా ప్రీమియం స్మార్ట్ ఫోన్స్ ఇవి. నెక్స్ట్ మీకు పోకో వాళ్ళు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. POCO X5 Pro అనేది ఫిబ్రవరి 6వ తారీఖున లాంచ్ కాబోతున్నట్టు. ఇది ఒక మిడ్ రేంజ్ ఫోన్ అనమాట. అరౌండ్ 20,000 రూపాయల నుంచి 22,000 రూపాయల బడ్జెట్లో ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఆల్రెడీ రెడ్మీ నోట్ 12 ప్రోని చూసారు కదా, దాంట్లో కొన్ని చేంజెస్ చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫోను. UI మాత్రం కొంచెం స్పెషల్ దీంట్లో, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఫోన్ గురించి మనం ఫిబ్రవరి 6వ తారీఖున ఎక్కువగా మాట్లాడుకుందాం. అండ్ ఇది అరౌండ్ 22,000 రూపాయల బడ్జెట్లో ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్, 120Hz రిఫ్రెష్ రేట్తో, AMOLED స్క్రీను అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అండ్ మీకు చాలా కొత్త ఫీచర్స్తో ఈ ఫోన్ అనేది రాబోతుందన్నమాట. అండ్ ఇంకోటి కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఏంటంటే ఫిబ్రవరి 16వ తారీఖున ఐక్యూకి సంబంధించిన ఐక్యూ నియో 7. ఇది మాత్రం చాలా మంచి స్మార్ట్ ఫోన్ అవుద్ది. అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో గేమింగ్ లవర్స్కి మాత్రం ఒక ఫ్లాగ్షిప్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వదగిన ఒక సూపర్ ఫోన్ అనమాట. అండర్ 30 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. దీంట్లో మెయిన్గా ప్రాసెసరు, డిస్ప్లే అండ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఇవి చాలా హైలైట్గా ఉంటాయి. అండ్ కెమెరాలో బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాలు ఉంటాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇందులో కెమెరాని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు వీళ్ళు. ఓన్లీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్, ప్రాసెసర్ చాలా పవర్ఫుల్ ప్రాసెసరు అండ్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ వాయిస్ ఇలాంటి ఫీచర్స్ని వీళ్ళు దీంట్లో ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీకు ఇన్ఫినిక్స్ వాళ్ళు లాస్ట్ ఇయర్ లాంచ్ చేసిన Infinix ZERO 5Gకి ఇంకొక కొత్త వేరియంట్ని తీసుకురాబోతున్నారు. Infinix ZERO 5G 2023 ఎడిషన్ అనే పేరుతో. దీంట్లో డైమెన్సిటీ 1080 5G ప్రాసెసర్తో అరౌండ్ 20,000 రూపీస్ బడ్జెట్లో, లేదంటే అంతకన్నా కొంచెం తక్కువగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఫోన్ మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది. హార్డ్వేర్ పరంగా ఈ ఫోన్లో స్పెసిఫికేషన్స్ చాలా బాగుంటాయి. సాఫ్ట్వేర్ వీళ్ళకి సంబంధించిన ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ప్రైజింగే దీంట్లో మెయిన్ కీ హైలైట్. వెయిట్ చేయండి, ఇది మీకు ఫస్ట్ వీక్లోనే ఇది కూడా లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి కూడా కన్ఫర్మ్ అయిపోయింది, ఒప్పోకి సంబంధించిన OPPO Reno 8T. సో ఇది అరౌండ్ 25,000 నుంచి 30,000 రూపాయల బడ్జెట్లో ఉండబోతున్న ఒక మంచి ఫోనే. యాక్చువల్గా స్పెసిఫికేషన్స్ మాత్రం దీంట్లో బాగానే ఉన్నాయి. కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్తో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరు, స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసరు, బ్యాక్ సైడ్ ఏమో మీకు 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇలాంటి ఫీచర్స్ Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్తో అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోను ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఒప్పో నుంచి T సిరీస్ ఫోన్స్లో మనకి ఫస్ట్ లాంచ్ కాబోతుంది అనమాట. అది కూడా రెనో సిరీస్లో. ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉండే ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే వివోకి సంబంధించిన వివో V27 సిరీస్ కూడా ఫిబ్రవరి మంత్లో లాంచ్ అయ్యే అవకాశాలు కొన్ని ఉన్నాయి. కాకపోతే నేను అనుకోవడం మాత్రం ఇది మార్చ్లోకి వెళ్తుందేమో అని అనుకున్నాను. చూడాలి మరి ఇది ఫిబ్రవరి మంత్లో వస్తుందా లేదన్నా మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఒప్పోకి సంబంధించి ఇంకొక ఫ్లాగ్షిప్ ఫోన్ మన ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ అనమాట, ఫ్లిప్ ఫోను. సో ఒప్పోకి సంబంధించిన ఫస్ట్ ఫ్లిప్ ఫోన్ మన ఇండియాలో లాంచ్ కాబోతుంది. ఇది ఎంత లేదన్నా 60,000-70,000 ఈజీగా ఉండే అవకాశం అయితే ఉంటుంది.
అంతకంటే ఎక్కువ కూడా ఉండదు, చెప్పలేము. మేబీ ఇదేదో కొన్ని హోప్స్ అయితే ఉన్నాయి, వస్తుందని చెప్పి వెయిట్ చేయాలి. అలాగే ఫ్లాగ్షిప్లో ఇంకోటి షామీ నుంచి షామీ 13 సిరీస్ మేబీ ఫిబ్రవరి మంత్లో లాంచ్ అవుతుందా లేదనేది నేనైతే అనుకుంటున్నాను. డౌటే, మేబీ మార్చ్లోకి వెళ్తుందా లేదంటే ఫిబ్రవరి మంత్లోనే లాంచ్ చేస్తారని మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ రెడ్మీకి సంబంధించిన రెడ్మీ నోట్ 12 సిరీస్ రీసెంట్గా లాంచ్ అయింది కదా, మొత్తం 3 ఫోన్స్ కూడా 5G ఫోన్సే లాంచ్ చేశారు. ఇప్పుడు ఈ రెడ్మీ నోట్ 12 సిరీస్లో ఒక 4G ఫోన్ కూడా వీళ్ళు లాంచ్ చేయొచ్చు. రెడ్మీ నోట్ 12 4G, ఇది అరౌండ్ 12-13 వేల రూపాయల బడ్జెట్లో ఉండొచ్చు. అండ్ మీరు రెడ్మీ నోట్ 12 బేస్ మోడల్ని చూసారు కదా, రెడ్మీ నోట్ 12ని సేమ్ ఫోను విత్ G99 ప్రాసెసర్, అందులోనేమో స్నాప్డ్రాగన్ 4Gen 1 ప్రాసెసర్ ఉంది కదా, ఇప్పుడు రాబోయే దాంట్లోనేమో మీకు G99 ప్రాసెసర్ ఉంటుంది. రిమైనింగ్ స్పెసిఫికేషన్ మొత్తం కూడా బేస్ మోడల్ అయిన రెడ్మీ నోట్ 12 లాగే ఉంటుంది. అరౌండ్ 12-13 వేల రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. అయితే OnePlus నుంచి OnePlus Nord CE3 కూడా ఈ మంత్లోనే రావచ్చని కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. కానీ నేను అనుకోవడం మాత్రం Nord CE3 మార్చ్లోకి వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు OnePlus వాళ్ళు చాలా పెద్ద ఈవెంట్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 7వ తారీఖున అరౌండ్ 5-6 ఏమో ప్రోడక్ట్ లాంచ్ చేయబోతున్నారు. కానీ ఆ ప్రోడక్ట్ లిస్ట్లో Nord CE3 అయితే లేదు. సో నేను అనుకోవడం ఈ మంత్లో ఇది లాంచ్ చేయకపోవచ్చేమో అని అనుకున్నాను. కానీ చూడాలి, మరి వీళ్ళు సడన్గా తీసుకొచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఈ లిస్ట్లో ఒక బ్రాండ్ మిస్ అయింది, ఒకటి మిస్ అయింది పుష్ప, ఒకటి మిస్ అయింది. ప్రతి నెల 1 లేదా 2 మినిమం లాంచ్ చేస్తే ఒక బ్రాండ్ మిస్ అయితే ఎలా, రియల్మీ వాళ్ళ నుంచి కూడా అట్లీస్ట్ ఒక ఫోన్ అన్న ఈ మంత్లో రావాలి కదా. నేను అనుకోవటం రియల్మీ వాళ్ళకి సంబంధించిన రియల్మీ 10 సిరీస్లోనే ఇంకొక మొబైల్ని వీళ్ళు లాంచ్ చేయొచ్చు. రియల్మీ 10S కానీ ఇలాంటి పేరుతో ఒక మొబైల్ అయితే లాంచ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. వెయిట్ చేయాలి. అండ్ వీళ్ళు రియల్మీ వాళ్ళు కోకోకోలాతో కొలాబరేషన్తో ఇంకొక ఫోన్ తీసుకురాబోతున్నారు. దాని పేరు కోకోకోలా ఫోన్ అనమాట. సో ఇది కూడా ఈ మంత్లోనే మన ఇండియాలో మరి వస్తుందా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాలి. కోకోకోలా ఫోన్ అయితే కన్ఫామ్, కాకపోతే మన ఇండియాకి వస్తుందా లేదనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మాధవ్ అయితే అఫీషియల్గా ఇండియా ట్విట్టర్ అకౌంట్లోనే షేర్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మన ఇండియాలో లాంచ్ అవుతుందని అర్థం అనమాట. సో ఈ కోకోకోలా ఫోన్ ఎలా ఉంటుంది అనేది కూడా వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ మోటోలా నుంచి అట్లీస్ట్ 1 లేదా 2 ఫోన్స్ ఈ మంత్లో లాంచ్ అవ్వచ్చు. మోటోలా E13 అలాగే మోటోలా E23, ఈ 2 ఫోన్స్ కూడా కొంచెం బడ్జెట్ మొబైల్సే. అరౌండ్ 10,000 రూపీస్ బడ్జెట్లో ఒకటి, అరౌండ్ 15,000 రూపీస్ బడ్జెట్లో ఒకటి ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇవి ఈ మంత్లో లాంచ్ కాబోతున్న స్మార్ట్ ఫోన్స్. ఈ మంత్లో లాంచ్ కాబోతున్న స్మార్ట్ ఫోన్స్లో నేను వెయిట్ చేసేది ఆబ్వియస్గా సామ్సంగ్ గెలాక్సీ S23 సిరీస్, ఖచ్చితంగా దానికోసం వెయిట్ చేయాలి. సో చాలా బాగుంటాయి. అండ్ ఆఫ్కోర్స్ POCO X5 Pro చాలా రోజుల తర్వాత MIని మంచిగా ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉన్న ఒక మంచి ఫోన్, చాలా బాగుంటుంది. వెయిట్ చేయండి దానికోసం. అండ్ ఆఫ్కోర్స్ కోకోకోలా ఫోన్ కొంచెం కొత్తగా ఉంది పేరు, సో వెయిట్ చేయాలి, దీనికోసం కూడా వెయిట్ చేయొచ్చు అనమాట. అండ్ ఆఫ్కోర్స్ Xiaomi 13 Pro, ఇది కూడా వెయిట్ చేయాల్సిన ఫోనే. సో చూద్దాం మరి. అండ్ OPPO వాళ్ళకి సంబంధించిన Find N3, ఇది మన బడ్జెట్ కాదు కానీ సో ఇది కూడా కొంచెం కొత్త కాన్సెప్ట్తో రాబోతున్న ఫోన్, అది కూడా చూడండి. సో దీంట్లో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్స్తో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి డిఫరెంట్ గ్రూప్స్తో షేర్ చేసి ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ అలా ఒక 10 సబ్స్క్రైబర్లు పెంచిన ఛానల్ కొంచెం గ్రోత్ అనేది పెరుగుతుంది. హోప్ యూ అండర్స్టాండ్. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.